This is Medical Coder RS, where every code tells a story. Hi guys, welcome to the Medical Coder RS. మనం మార్నింగ్ వీడియోలో సెప్సిస్ హాఫ్ పార్ట్ నేర్చుకున్నాము అండ్ రిమైనింగ్ ఇప్పుడు నేర్చుకున్నాం. సివియర్ సెప్సిస్. ది కోడింగ్ ఆఫ్ సివియర్ సెప్సిస్ రిక్వైర్స్ minimum 2 codes. First code is underlying systemic infection followed by the code subcategory from R65 to severe sepsis. If casual organism not documented, assign the A41-9 sepsis unspecified. Means సివియర్ సెప్సిస్ కోడ్ చేయాలంటే మనకి 2 కోడ్స్ రిక్వైర్డ్. వన్ ఇస్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ లైక్ A41 రిలేటెడ్ అండ్ నెక్స్ట్ R65 to సివియర్ సెప్సిస్ కోడ్. సో హియర్ సెప్సిస్కి సివియర్ సెప్సిస్కి డిఫరెంట్ ఏంటంటే సెప్సిస్కి ఒకటే కోడ్ ఉంటుంది, సివియర్ సెప్సిస్కి 2 కోడ్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆర్గన్ డిస్ఫంక్షన్ ఉంటే 3 కోడ్స్ అవుతాయి. నెక్స్ట్ సెప్టిక్ షాక్. సెప్టిక్ షాక్ అనేది జనరల్లీ సర్క్యులేటరీ ఫెయిల్యూర్కి అసోసియేటెడ్ అయి ఉంటుంది. ఇఫ్ రిప్రజెంట్ ఏ టైప్ ఆఫ్ అక్యూట్ ఆర్గన్ డిస్ఫంక్షన్ వీ కెన్ కోడ్. సీక్వెన్స్ ఆఫ్ సివియర్ సెప్సిస్. ఈ రూల్ ఏంటిదంటే ఫస్ట్ ఒకవేళ పేషెంట్ కనుక సెప్సిస్ కండిషన్స్తోనే అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ కానీ మెట్ అయితే సో అప్పుడు సివియర్ సెప్సిస్ పీడిఎక్స్ ఇస్తాం. ఇన్ కేస్ అలా కాకుండా అడ్మిట్ అయిన తర్వాత డ్యూరింగ్ హాస్పిటల్ స్టే సెప్సిస్ కనుక డెవలప్ అయితే అప్పుడు సెప్సిస్ అనేది ఎస్డిఎక్స్ ఇస్తాం. అది ఈ రూలు. ఇన్ కేస్ డాక్యుమెంట్ అనేది క్లియర్గా లేదు, లైక్ అడ్మిషన్లో వచ్చిందా లేకపోతే డ్యూరింగ్ స్టే అనేది వచ్చిందా అనేది మీకు క్లియర్గా లేకపోతే అప్పుడు ప్రొవైడర్ని క్వైరీ చేయాలి. ఈ సెప్సిస్ అనేది డ్యూరింగ్ స్టేలో వచ్చిందా లేకపోతే ఆన్ అడ్మిషనే వచ్చిందా అనేది. నెక్స్ట్ సెప్సిస్ ఆర్ సివియర్ సెప్సిస్ విత్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్. ఈ గైడ్లైన్ వచ్చేసి ఇన్ కేస్ పేషెంట్ అడ్మిటెడ్ విత్ సివియర్ సెప్సిస్ అండ్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ లైక్ న్యూమోనియా, సెల్యులైటిస్ ఇలా వీటితో అడ్మిట్ అయితే ది అండర్లైనింగ్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ ఇస్తాం. తర్వాత సెకండ్ రికార్డ్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ ఏదైనా అది ఇస్తాం. ఇన్ కేస్ అలా కాకుండా పేషెంట్ అడ్మిటెడ్ విత్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ సచ్ యాజ్ న్యూమోనియా, సెల్యులైటిస్ ఆఫ్టర్ అడ్మిషన్ డ్యూరింగ్ ద స్టే ద సెప్సిస్ విల్ డెవలప్. సో ఇప్పుడు లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ ఇస్తాం, తర్వాత సెప్సిస్ కోడ్ చేస్తాం. నెక్స్ట్ సెప్సిస్ డ్యూ టు అనే పోస్ట్ ప్రొసీజరల్ ఇన్ఫెక్షన్. దీనిలో ఫస్ట్ వన్ డాక్యుమెంటేషన్ ఆఫ్ క్యాజువల్ రిలేషన్షిప్. యాజ్ విత్ ఆల్ పోస్ట్ ప్రొసీజరల్ కాంప్లికేషన్స్ code assignment is based on the provider's documentation of relationship between the infection and the procedure. పోస్ట్ ప్రొసీజర్ కాంప్లికేషన్స్ అనేవి ప్రొవైడర్ చేసే డాక్యుమెంటేషన్ బట్టి ఆ రిలేషన్షిప్ అనేది తెలుస్తుంది. సెప్సిస్ డ్యూ టు పోస్ట్ ప్రొసీజర్ ఇన్ఫెక్షన్. సో హియర్ పోస్ట్ ప్రొసీజర్ వోండ్ ఇన్ఫెక్షన్ కోడ్ చేసిన తర్వాత T81.41 నుంచి T81.43 కేటగిరీలో కోడ్ చేయాలి, లేదు అంటే T81.41 అదర్ సర్జికల్ సైట్ కోడ్ చేసిన తర్వాత మళ్ళీ T81.44 ద సెప్సిస్ డ్యూ టు పోస్ట్ ప్రొసీజరల్ అనే కాంప్లికేషన్ కోడ్ 2 కోడ్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ సివియర్ సెప్సిస్ అయితే అడిషనల్గా R65 ఇవ్వాలి. ఇఫ్ ఇన్ఫెక్షన్ అనేది డ్యూ టు ఇన్ఫ్యూజన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ థెరపటిక్ ఇంజెక్షన్ ఇమ్యునైజేషన్ వల్ల వస్తే అప్పుడు దట్ కేటగిరీ ఫ్రమ్ T80.2 నుంచి కోడ్ చేసి దీంతో పాటు అడిషనల్గా సివియర్ సెప్సిస్ అయితే R60.2 ఇవ్వాలి. నెక్స్ట్ పోస్ట్ ప్రొసీజరల్ ఇన్ఫెక్షన్ అండ్ పోస్ట్ ప్రొసీజరల్ సెప్టిక్ షాక్. సో సెప్టిక్ షాక్ డ్యూ టు పోస్ట్ ప్రొసీజరల్ కాంప్లికేషన్ అయితే అప్పుడు ఫస్ట్ మనం సెప్సిస్కి T81.4 సిరీస్ ఇచ్చాము, అది ఇచ్చి దాంతోపాటు అడిషనల్గా T80.12 పోస్ట్ ప్రొసీజరల్ సెప్టిక్ షాక్ అనే కోడ్ ఇవ్వాలి. బట్ ఇక్కడ R65.1 సివియర్ సెప్సిస్ విత్ సెప్టిక్ షాక్ కోడ్ అనేది ఇవ్వకూడదు. Got it? Next, sepsis, severe sepsis associated with non-infectious process. సో ఈ పేరాగ్రాఫ్లో ఉన్న రూల్ ఏంటిదంటే సమ్ కండిషన్స్ లైక్ ట్రామా లేదా బర్న్, ఈ కండిషన్స్ నాన్ ఇన్ఫెక్షియస్ ప్రాసెస్ కండిషన్స్ అంటారు. సో ఇలాంటి కండిషన్స్ కూడా మేబీ సెప్సిస్ కానీ సివియర్ సెప్సిస్ కానీ రావచ్చు. సో అలా
సివియర్ సెప్సిస్ కనుక మెట్ అయితే అప్పుడు దట్ నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్ షుడ్ బీ సీక్వెన్స్డ్ ఫస్ట్ ఫాలోడ్ బై దట్ రిజల్టింగ్ ఇన్ఫెక్షన్ లైక్ సెప్సిస్ అయితే సెప్సిస్ లేదంటే సివియర్ సెప్సిస్. బట్ హియర్ SRS కోడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ కేస్ నాన్ ఇన్ఫెక్షియస్ అండ్ ఇన్ఫెక్షియస్ రెండు మీట్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నోసిస్, దెన్ ఎయిదర్ ఎనీ క్యాన్ వీ కెన్ టేక్ యాజ్ ఎ PDX. సో నాన్ ఇన్ఫెక్షియస్ నుండి ఇన్ఫెక్షియస్ కనుక డెవలప్ అయితే లైక్ సివియర్ సెప్సిస్ కానీ సెప్సిస్ కానీ డెవలప్ అయితే అప్పుడు SRS కోడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెప్సిస్ అండ్ సెప్టిక్ షాక్ కాంప్లికేటింగ్ అబార్షన్ ప్రెగ్నెన్సీ చైల్డ్ బర్త్ పెర్పెరం. ఇది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గైడ్లైన్స్లో తెలుసుకున్నాం. అండ్ న్యూబార్న్ సెప్సిస్ కూడా న్యూబార్న్ రిలేటెడ్ గైడ్లైన్స్లో తెలుసుకుందాం. నెక్స్ట్ హిమోలైటిక్ యూరమిక్ సిండ్రోమ్ అసోసియేటెడ్ విత్ సెప్సిస్. సో ఇక్కడ మనం ఆల్రెడీ HIV గైడ్లైన్స్లో తెలుసుకుందాం. హిమోలైటిక్ యూరమిక్ సిండ్రోమ్ అనేది HIVతో అడ్మిట్ అయితే అప్పుడు హిమోలైటిక్ యూరమిక్ సిండ్రోమే PDX ఇస్తాం. అలాగే ఇక్కడ కూడా సెప్సిస్తో వస్తే D59.31 ఇన్ఫెక్షన్ అసోసియేట్ విత్ హిమోలైటిక్ యూరమిక్ సిండ్రోమ్ అనేది PDX ఇస్తుంది. తర్వాత సెప్సిస్ కోడ్ ఇస్తాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో లాస్ట్ సండేకి ఈ సండేకి మనకి టోటల్ 7 users పెరిగారు సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.